ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో 18th జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వము మహతారి వందన యోజన 2024 అని పిలువబడే కొత్త పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి. సో రీసెంట్గా ఛత్తీస్గఢ్లో ఇంతకుముందే మధ్యప్రదేశ్లో అమలు చేస్తున్న ఆర్థిక సర్కారీ లాడ్లీ బహున యోజన, ఇది మధ్యప్రదేశ్లో అమలు చేస్తున్న పథకం అనమాట. సేమ్ ఇదే పథకాన్ని వీళ్ళు కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో మహతారి వందన యోజన కూడా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ప్రారంభించింది. గుర్తుపెట్టుకోవాలి, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించిన స్కీమ్ పేరేంటి, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ప్రారంభించిన స్కీమ్ పేరేంటి, కానీ రెండు పథకాల యొక్క థీమ్ ఒకటే, లక్ష్యం ఒకటే. ఓకేనా? అదేంటంటే ఈ పథకం కింద ప్రభుత్వము మహిళలకు ప్రతి నెల 1000 రూపాయలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుందండి. మొత్తం వార్షిక ఆర్థిక సహాయం 12,000 రూపాయలు, అంటే సంవత్సరానికి మొత్తం 12,000 రూపాయలు ఇస్తారు. నెలకి 1000 రూపాయలు చొప్పున. ఈ పథకం మహిళలకు ఆర్థికంగా సహాయం చేస్తుంది. వాళ్ళు ఏదైనా స్వతహాగా చేసుకోవడానికి, వాళ్ళ సొంత ఖర్చులు తీర్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఓకే, తర్వాత సెకండ్ వన్, అయోధ్యలోని రామ మందిరానికి అంకితం చేసిన స్మారక తపాలా స్టాంపులను ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోడీ అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీసెంట్గా అయోధ్య, తెలుసు కదా అయోధ్య రామ మందిరం, సో దానికంటూ ఒక గుర్తింపుగా ఒక స్టాంపుని రిలీజ్ చేశారండి. ఆ స్టాంపులో చాలా రకాలు, అందులో రామాలయం, గణేష్, లార్డ్ హనుమాన్, జటాయు, క్యావత్రాజ్ అండ్ మాషబ్రి, ఇలా చాలా విగ్రహాలకు సంబంధించిన స్టాంపులు అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ లైక్ కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా అందులో పొందుపరిచారు. టెంపుల్ కానీ, పూజ్యమైన చౌప అంటే మంగళ భవన్, అమంగళహరి అని, ఇలా కొన్ని వర్డ్స్ కూడా అందులో పెట్టడం జరిగింది. అయితే ఫస్ట్ టైం రాముడి మీద స్టాంప్ రిలీజ్ చేశారనమాట. ఇక్కడ సెకండ్ స్టేట్, రీసెంట్గానే చెప్పాను, రాముడి మీద స్టాంప్ విడుదల చేసిన రెండో రాష్ట్రం ఏది అని నేను రీసెంట్గా ఒక క్వశ్చన్ చెప్పాను. ఏంటంటే తెలంగాణ. ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ తెలంగాణ. సో తెలంగాణలోని భద్రాచలంలో ఈ స్టాంప్ రిలీజ్ చేశారు రీసెంట్గా. భద్రాచలం రామాలయం ఉంది కదా, రాముడి విగ్రహం, రాముడి గుడి, దాని మీద ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. అది ఇదంతా కూడా ఏంటి, ఈ టెంపుల్ సర్క్యూట్ని హైలైట్ చేయడం ఈ స్టాంపుల ఉద్దేశం. తర్వాత థర్డ్ వన్, సనాతన్ ఖాదీ వస్త్ర అనే కొత్త దుస్తుల శ్రేణిని ఏ సంస్థ ఆవిష్కరించింది? ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అండి. దీన్ని మనం కేవీఐసి అంటాము. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అనమాట ఈ కమిషను. వీళ్ళు న్యూఢిల్లీలో కన్నాట్ ప్లేస్లోని ఫ్లాగ్షిప్ స్టోర్ అంటే ఏంటి, పర్టికులర్గా ఓన్లీ దుస్తులు ఉండే స్టోర్ అని చెప్పొచ్చు. ఈ స్టోర్లో సనాతన్ ఖాదీ వస్త్ర అనే కొత్త దుస్తుల శ్రేణిని ఆవిష్కరించారు. సనాతన ధర్మం యొక్క దుస్తులను ఖాదీ బట్టతో తయారు చేస్తారన్నమాట ఈ బట్టలు, అంతే. ఓకేనా? సో అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్న ఖాదీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సనాతన వస్త్రాన్ని అనే ఒక బట్టలను డిజైన్ చేశారు. ఖాదీ తయారీలో ఎటువంటి యాంత్రిక లేదా రసాయన ప్రక్రియలు అయితే ఉండవు. సనాతన వస్త్రాలు సాంప్రదాయ భారతీయ పద్ధతుల ప్రకారం తయారు చేశారట అది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలకమైన పనుల కోసం జపనీస్ ఏజెన్సీ నుండి ఏ సంస్థ 15,000 కోట్ల మధ్య విలువైన కాంట్రాక్ట్ను కైవసం చేసుకుంది? మన అందరికీ తెలుసు, దీనికి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దేనికి? ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ని ఏర్పాటుకు. సో ముంబై అనేది మహారాష్ట్ర, అహ్మదాబాద్ అనేది ఎక్కడ ఉంది, అహ్మదాబాద్ అనేది ఎక్కడుందో కామెంట్ చేయండి ఎవరికైనా తెలుస్తుంది. ఈ రెండింటి మధ్య బుల్లెట్ ట్రైన్ని ఏర్పాటు చేయడం కోసం క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చింది. ఓకే, అయితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ప్రాజెక్ట్ అనేది జపనీస్ కంపెనీలకు అప్పచెప్పారు. అక్కడ బాగా చేస్తారు, ఎందుకంటే అక్కడ బుల్లెట్ ట్రైన్ ఉంది. చైనాలో కూడా ఉన్నాయి, బట్ చైనాకి మనకు పడదు కదా, అందుకే జపనీస్తో టైఅప్ అయ్యాం మనం. అయితే బట్ అక్కడి నుండి ఒక కంపెనీ వచ్చి ఇక్కడ చేయడం అనేది కష్టం. అందుకని కొన్ని పనులు చేసుకోవడానికి మన ఇండియాలో కంపెనీ ఉన్న ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్కి 15,000 కోట్ల రూపాయల పనులను అప్పచెప్పింది. పూర్తి స్థాయి పనులు ఏం కాదు, కొన్ని ఈ ఎల్ఎన్టీ చేయగలిగే పనులు మాత్రమే అప్పచెప్పింది అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. లైక్ ఎలక్ట్రిఫికేషను, వాటికి రిలేటెడ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ చేయడం ఈ ఎల్ఎన్టీ బాధ్యత ఇక్కడ. తర్వాత ఫిఫ్త్ వన్, ఏ రాష్ట్రంలో సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దీన్ని మనము C4IR అంటామండి, సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దీన్ని ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? తెలంగాణ అండి. సో మనం ఆల్రెడీ ఇంతకుముందే దీని గురించి చెప్పుకున్నాం. బట్ రీసెంట్గా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేశారు కదా. ఆ పార్టిసిపేషన్ తర్వాత ఇది కొంచెం హైలైట్ చేయాల్సిన విషయం. చూడండి, తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో తెలంగాణ గవర్నమెంట్
అగ్రిమెంట్ చేసుకుంది. దీన్ని C4IR అంటారండి. C4IR అంటే సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక 4వ పారిశ్రామిక విప్లవంగా చెప్పొచ్చు. అంటే ఏం లేదు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయడమే ఈ C4IR మెయిన్ ఉద్దేశం అండి, అంతే, ఇంకేం లేదు. లైక్ హెల్త్ టెక్ కావచ్చు, హెల్త్ సేఫ్టీ కావచ్చు, ఇలాంటి సర్వీసెస్ అన్నింటిని కూడా హైలైట్ చేయడం ఇక్కడ హైదరాబాద్లో ఈ చొరవ తీసుకుంటుంది ఇక్కడ, అంతే. నెక్స్ట్ అన్ని విషయాల్లో లైక్ రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, VR, రోబోటిక్స్, ఇలాంటి చాలా 3D ప్రింటింగ్, ఇలాంటి చాలా పరిశ్రమలని ఇక్కడ హైదరాబాద్ లేదా తెలంగాణలో స్థాపించడానికి ఈ C4IR అనే యొక్క చొరవ మెయిన్ రోల్ పోషిస్తుంది. తర్వాత 6th వన్, చేపల జనాభాను పెంచేందుకు తిరువనంతపురంలోని కృత్రిమ దెబ్బల ప్రాజెక్టును ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? పురుషోత్తం రూపాల అండి. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తిరువనంతపురంలోని విజంజం వద్ద ఉన్న సముద్ర గర్భంలో అంటే సముద్ర నీటిన కేంద్ర మత్స్యశాఖ మంత్రి అయిన శ్రీ పురుషోత్తం రూపాల గారు కృత్రిమ దెబ్బలు నిక్షిప్తం చేసే ప్రాజెక్ట్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి నిర్వహిస్తున్నాయి. సో తిరువనంతపురం అంటే ఏంటి? కేరళ, రైట్? సో కేరళ రాష్ట్రము అదేవిధంగా భారత ప్రభుత్వం కలిసి ఈ ప్రాజెక్టుని చేపడుతున్నాయండి. ఈ ప్రాంతంలో చేపల జనాభాను పెంచడం ద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం దీని మెయిన్ టార్గెట్ అండి. ఓకే, సో ప్రధాన మత్స్య సంపద యోజన కింద 13.2 కోట్లతో ఈ ప్రాజెక్ట్ 02 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తారు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ 7.812 కోట్లు అండ్ స్టేట్ గవర్నమెంట్ 5,208 కోట్లు పెడుతుంది. సో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి సాంకేతిక సహాయంతో కేరళ స్టేట్ కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రాజెక్ట్ని కేరళలో ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. సో ఫస్ట్ ఫేజ్లో తిరువనంతపురం జిల్లాలోని పుజియార్ నుంచి స్టార్ట్ చేస్తారు. కృత్రిమ దెబ్బలను ఏర్పాటు చేస్తారు. కృత్రిమ దెబ్బలను ఏర్పాటు చేయడం ద్వారా ఏం జరుగుద్ది అసలు అని మీరు అనుకోవచ్చు, ఒక డౌట్ ఉంది కదా. సో ఈ అడుగు భాగాన్ని కృత్రిమ దెబ్బలను ఏర్పాటు చేయడం ద్వారా చుట్టూ చేపలు చేరుతాయండి. దెబ్బలు ఉన్న దగ్గర చేపలు చేరుతాయి, అందరికీ తెలిసిందే. మీరు ఏదైనా ఒక చెరువులో పెద్ద రాయి పెట్టండి, ఆ కిందకు వచ్చి చేపలు చేరుతూ ఉంటాయి. సో ఇలా కృత్రిమ దెబ్బలను ఆ సముద్రంలో ఏర్పాటు చేయడం ద్వారా ఆ చేపలు వచ్చి ఆ ఇరుక్కున దాక్కోవడం, దాన్ని ఈజీగా పట్టుకోవడానికి మత్స్యకారులకు అవకాశం కల్పించడం, దాని ద్వారా వాళ్ళ ఫిషరీస్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా, అది వాళ్ళ మెయిన్ థీమ్. నెక్స్ట్ 7th వన్, పక్కే పాగా హార్నబుల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకునే రాష్ట్ర పండుగ? సో అరుణాచల్ ప్రదేశ్ అండి. సో పక్కా పాగే హార్నబుల్ ఫెస్టివల్, దీన్ని PPHF అంటారు. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఒక స్టేట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఈ ఫెస్టివల్ మెయిన్ థీమ్ ఏంటంటే వన్యప్రాణులను సంరక్షించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం అనే థీమ్ని మనకు హైలైట్ చేస్తుంది ఈ ఫెస్టివల్. ఓకే, మెయిన్ అరుణాచల్ ప్రదేశ్లోని పక్కే టైగర్ రిజర్వ్లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారనమాట. అరుణాచల్ ప్రదేశ్లో అతిపెద్ద గిరిజన సమూహం అయిన నైషి కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుందండి. అయితే ఈ పండుగకు ఒక థీమ్ ఉంది, డొమోటో పాగాహం డొమోటో. ఓకే, సో దీని నైషి భాషలో లెట్ అవర్ హార్నబుల్ రిమైన్ అని దీని అర్థం అండి. పక్కా పాగే హార్నబుల్ ఫెస్టివల్ ఫస్ట్ టైం జనవరి 16, 18, 2015లో స్టార్ట్ అయింది. సో పక్కే టైగర్ రిజర్వ్లో హార్నబుల్ను సంరక్షించడం, హార్నబుల్ అనే బర్డ్ని సంరక్షించడంలో నైసీ తెగ పాత్రని హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ 8, భారతదేశపు మొట్టమొదటి గ్రాఫెన్ సెంటర్, ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫెన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే కొచ్చి అండి. ఓకే, సో ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని భారతదేశపు మొట్టమొదటి గ్రాఫెన్ సెంటర్, ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫెన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి సెక్రటరీ అంటే కార్యదర్శిగా ఉన్న ఎస్ కృష్ణన్ గారు కేరళలోని కొచ్చిలో ప్రారంభించారు. సో గ్రాఫిన్ అంటే ఏంటి? ఇది ఒక రసాయన మూలకం లాంటిది. ఓకేనా, సో దీని మీద తదుపరి పరిశోధనలు చేయడానికి సంబంధించి ఈ యొక్క కొత్త గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫిన్ అనేది యూజ్ అవుతుందండి, అంతే, ఇంకేం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మనకి లైక్ స్టేట్ అండ్ సెంటర్ కేరళ గవర్నమెంట్ కలిసి ఇంటెలిజెన్స్ IoT సిస్టమ్ పరిధిలో సెన్సార్లు అభివృద్ధి చేయడము, ఇలాంటి విషయాల్లో ఈ గ్రాఫెన్ వాడతారు. ఈ గ్రాఫెన్ అభివృద్ధికి సంబంధించి కొత్త డెవలప్మెంటేషన్ చేసి వాటిని అక్కడ గ్రాఫెన్ పరిశోధన కావచ్చు, ఆ కొచ్చి ప్రాంతంలో గ్రాఫెన్ పరిశోధించడం, అభివృద్ధి చేయడం, ఉత్పత్తి, వాటి ద్వారా కొత్త ఆవిష్కరణలు, ఇలాంటి విషయాల్లో ఈ సెంటర్ అనేది పనిచేస్తుందండి. తర్వాత 9, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఈ మొబిలిటీ కోసం ఒక ప్రయోగశాలను ప్రారంభించడానికి ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుందంటే ఆల్టైర్ అండి. IIT మద్రాసు ఈ మొబిలిటీ కోసం ఒక ప్రయోగశాలను ప్రారంభించాలనే ఉద్దేశంలో ఉంది. దానికోసము ఆల్టైర్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుందనమాట. ఈ ఆల్టైర్ అనేది కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి సొల్యూషన్స్ అందించే కంపెనీ. IIT మద్రాసులోని ఇంజనీరింగ్ డిజైన్ విభాగంలో ఈ మొబిలిటీ సిమ్యులేషన్ ల్యాబ్లో ఆల్టైర్ నుండి ఆర్థిక సహాయంతో పాటు సరికొత్త టూల్స్ ఉంటాయి.
ఈ మొబిలిటీలో పరిశోధన శిక్షణ కోసం మరిన్ని ల్యాబ్స్ సౌకర్యాలను ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేస్తారనమాట. ఓకే, ఈ మొబిలిటీ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 10 బ్రాండ్స్ ఫైనాన్స్ 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన బ్రాండ్ ఏది అంటే యాపిల్ అండి. లాస్ట్ టైం యాపిల్, ఇప్పుడే యాపిల్. ఎందుకంటే ఎక్కువ మంది దాన్ని ఆ ప్రోడక్ట్స్ని బై చేస్తారు, ఆ ప్రోడక్ట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాల్యుబుల్ కంపెనీ అవుతుంది. అదొకటే మనం గుర్తుపెట్టుకోవాలి. సో టెక్నాలజీ రంగానికి చెందిన టాప్ 5 అత్యంత విలువైన కంపెనీల్లో సో ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే ఫస్ట్ యాపిల్ ఉంది. అండ్ ఫస్ట్ టైము సామ్సంగ్ టాప్ 5 బ్రాండ్ కంపెనీల్లో లిస్ట్ అయింది ఫస్ట్ టైం. యాపిల్ 2023లో రెండో స్థానానికి పడిపోయిన తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ యాపిల్ బ్రాండ్ విలువ 219 బిలియన్లు పెరిగి 517 బిలియన్లకు చేరుకుంది. యాపిల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 71% వాల్యూ షేర్ని కలిగి ఉందంటే అర్థం చేసుకోండి ఎంతమంది ఎంత దారుణంగా అక్కడ యాపిల్ ఫోన్స్ కానీ యాపిల్ ప్రోడక్ట్స్ని కానీ బై చేస్తున్నారు. ఆ ఒక్క విదేశాలను కాదు, మన ఇండియాలో కూడా ఈ కల్చర్ పెరిగిపోయింది. ఇక టాప్ 100 అత్యంత విలువైన బ్రాండ్లలో మన ఇండియా నుండి టాటా గ్రూప్ అయితే ఖరీదైన బ్రాండ్గా ఉంది. ఓకేనా. అండ్ టాటా 2023లో 69th ప్లేస్లో ఉన్న ర్యాంకింగ్ను ఈ 2024లో 64th మెరుగుపరుచుకుంది. టాటా గ్రూప్ మొత్తం విలువ $28.63 బిలియన్ అండి. నాన్ ఐటీలో చెప్తున్నాను ఇది. నెక్స్ట్ 11 భారతదేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఏది అవతరించిందంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి, ఎల్ఐసి. సో ఎల్ఐసి స్టాక్ విలువ ఒక షేర్ వాల్యూ 900కు పెరిగిందండి. అంటే ఈ ఎల్ఐసి ఎప్పుడైతే ఐపీఓకి వచ్చిన తర్వాత లీస్ట్ 600 అండి దాని వాల్యూ, షేర్ వాల్యూ. కానీ అది లిస్టింగ్ అయినప్పుడు దాని వాల్యూ వచ్చేసి ₹1000 అయింది. బట్ ఒక షేర్ కొనేటప్పుడు ₹900 ఉండేది. అది తర్వాత చాలామంది దాచుకున్నారు, నాలాగా నేను కూడా దాచుకున్నాను ఈ ఎల్ఐసి షేర్ని. ఏమైంది, 600 పడిపోయింది. అంటే అయిపోయింది, సీన్ అయిపోయింది అనుకున్నాను నేను. బట్ మళ్ళీ అది 900కి పెరిగిందంటే కొంచెం హ్యాపీ. అంటే నేను ఎంతైతే పెట్టుబడి పెట్టానో అంత పెట్టుబడి ప్రజెంట్ నాకు ఉంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో కానీ దీని షేర్ వాల్యూ పెరిగితే నేను ప్రాఫిట్స్లోకి వెళ్తాను. సో ఈ షేర్ వాల్యూ పెరిగింది కాబట్టి మన ఇండియాలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ సంస్థల్లో ఎల్ఐసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంతకుముందు ఎస్బీఐ ఉండేది, దాని ప్లేస్ని ఇప్పుడు ఎల్ఐసి క్రాస్ అయిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12 ఏ దేశానికి చెందిన సంస్థ బీటా వోల్ట్ మెయింటెనెన్స్ అవసరం లేకుండా 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విద్యుత్తును అందజేసే న్యూక్లియర్ బ్యాటరీని ప్రవేశపెట్టింది? చైనాకి చెందిన కంపెనీ అండి ఈ బీటా వోల్ట్ అనేది. వీళ్ళు ఏంటంటే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మెయింటెనెన్స్ ఏమీ లేకుండా 50 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూగా మనకి ఎనర్జీని ఇచ్చే న్యూక్లియర్ బ్యాటరీని అయితే తయారు చేశారండి వీళ్ళు. ఇది ఒక స్టార్టప్ కంపెనీ. 15x15x5 మిల్లీమీటర్స్ కొలిచే ఈ బ్యాటరీ ప్రస్తుతం 3 వోల్ట్ల వద్ద 100 మైక్రోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది ప్రజెంట్ అయితే. 2025 నాటికి 1 వాట్ అవుట్పుట్ సాధించాలని సిద్ధం చేసుకుంటున్నారు. సో ఇదే ప్రపంచంలో ఫస్ట్ టైం అనుకోండి 50 ఇయర్స్ పాటు కంటిన్యూగా పనిచేసే ఒక బ్యాటరీ. ఓకే. అండ్ ఈ బ్యాటరీ 63 ఐసోటోపులు నాణ్యం పరిమాణం మాడ్యూల్లో అనుసంధానిస్తుంది. ఇది అపూర్వమైన సాంకేతికత పురోగతిని ప్రదర్శిస్తుందండి. ఓకే. నెక్స్ట్ 13 ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన ఈవెంట్ వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ నిర్వహించబడిందంటే హైదరాబాద్ అండి. వింగ్స్ ఇండియా 2024 ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ఈవెంట్ అనమాట. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని విమానయాన సంస్థలు ఈ ఈవెంట్లో పాల్గొంటాయి. ఇది ఒక ప్రోగ్రామ్, ఇది ఒక కార్యక్రమం అనమాట. సో ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ఈవెంట్గా పేరుగాంచింది. జనవరి 18 నుంచి 4 రోజుల పాటు దీన్ని హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో వాణిజ్య సాధారణ వ్యాపార విమానయానంపై దృష్టి సారించడం కోసం విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించారు. సింపుల్, ఈ ఏవియేషన్ ఫీల్డ్లో ఉన్న అడ్డంకులు కావచ్చు, స్కిల్స్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, వీటన్నింటిని హైలైట్ చేసుకునేందుకు ఇక్కడ డిస్కషన్ జరుగుద్ది, అంతే, ఇంకేం లేదు. అంటే 106 దేశాల నుండి 1500 మంది ప్రతినిధులు, 5000 మంది వ్యాపార సందర్శకులు ఇందులో పాల్గొన్నారు. నెక్స్ట్ 14 ద్వైపాక్షిక సిరీస్ కోసం. ద్వైపాక్షిక సిరీస్ అంటే ఏంటో చెప్తాను. దీనికోసం ఐసీసీ ద్వారా మొదటి మహిళా న్యూట్రల్ ఎంపైర్గా ఎవరు నియమితులయ్యారు? స్యూ రెడ్ఫెర్న్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ స్యూ రెడ్ఫెర్ను ఒక ద్వైపాక్షిక సిరీస్ని నిర్వహించే మొదటి మహిళా న్యూట్రల్ ఎంపైర్గా అపాయింట్ చేశారు. ద్వైపాక్షిక సిరీస్ అనేది 2 దేశాల మధ్య జరిగే మ్యాచ్ని ద్వైపాక్షిక సిరీస్ అంటాం. రెడ్ఫెర్న్ రాబోయే ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా మధ్య T20 మ్యాచ్లను ఎంపైర్గా వ్యవహరిస్తారు. మహిళల ఛాంపియన్షిప్ సిరీస్లో బాధ్యతలు నిర్వర్తించేందుకు ఐసీసీ మరో 7 మహిళా అంపైర్లను కూడా నియమించింది. అండ్ రెఫెర్ను నియమించాలనే నిర్ణయం అధికారిక ప్రాంతాల్లో లింగ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే మగ ఆడ అనే తేడా లేకుండా సో ఆడవాళ్ళు కూడా సమాన
ఆ, హక్కు కలిగించాలి అనే టార్గెట్ మెయిన్ చేసుకుంటే ఐసీసీ డిసిషన్ తీసుకుందని చెప్పుకుంటున్నారు. ఓకేనా? ఇదిగే సో ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.